నిన్ను కొట్టినా లేదా తిట్టినా ఎగదరి చేసినా అవమానించినా జెస్సే పంది పిర్రలోడా జెస్సే పంది పిర్రలోడా పంది పిర్రలోడా. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అందరూ న్యూ ఇయర్ కి పబ్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు, రెస్టారెంట్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు, ట్రిప్లకు వెళ్తారు, లేదా ఇంట్లోనే పడుకుంటారు. బట్ మన ఛానల్ న్యూ ఇయర్ ని కొత్త ఫ్యాన్ వార్స్ తో కొత్త మార్ప్స్ తో సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకొక కొత్త ఇయర్ మన యువత ఎలా చెడిపోతున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించే మన ట్విట్టర్ న్యూస్ ఎపిసోడ్ 38 కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 లో కూడా ఈ సిరీస్ ని కంటిన్యూ అయ్యేలా చేస్తున్న మీ అందరికి చాలా థ్యాంక్ యూ. నేను కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్లు వచ్చేస్తాయి, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని. రియలీ మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. బై ద వే, ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ కూడా నా స్టైల్లో డిఫరెంట్ రీల్స్, మీమ్స్ అవి పెడుతుంటా అనమాట. వెళ్ళి ఫాలో అయిపోయి అక్కడ కూడా సపోర్ట్ చేయండి. మీకు నాతో ఏమైనా మాట్లాడాలన్నా, సజెషన్స్ ఇవ్వాలన్నా, బూతులు తిట్టాలన్నా అన్ని అక్కడ చేయొచ్చు. పనిలో పని ఇది మన ట్విట్టర్ అకౌంట్. ట్విట్టర్ గురించి వీడియోలు చేస్తూ ట్విట్టర్ లో నన్ను ఫాలో అవ్వకపోతే ఎలా? సో అక్కడ కూడా ఫాలో అయిపోండి. అక్కడ నా దగ్గర కొంతమంది అన్పెయిడ్ ఇంటర్న్స్ వర్క్ చేస్తున్నారు. షౌట్ అవుట్ టు దెమ్. వాళ్ళకి ఏ మంచి స్టఫ్ కనబడినా నన్ను ట్యాగ్ చేస్తుంటారు. సో మీకు కూడా ట్విట్టర్ ఉంటే అక్కడ మీకు మంచి స్టఫ్ ఏమైనా కనబడితే మన ఐడిని ట్యాగ్ చేయండి, వీడియోలో పెట్టేద్దాం. ఓకే ప్రమోషన్స్ అయిపోయాయి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి మీకు నచ్చిన బిట్ కమెంట్ చేయడానికి రెడీగా ఉంటే స్టార్ట్ చేసేద్దాం. నీ పరు మోసేది ఆ నలుగురు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ కి వెళ్తే, సంధ్యా థియేటర్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ కేసులో సీఎం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కాబట్టి ఒక యాక్టర్ లాంటి వాడిని అరెస్ట్ చేయగలిగారు. గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. అయితే ఈ కేసు గురించి చూస్తే, ఆ స్టాంపేడ్ విక్టిమ్ శ్రీతేజ్ ని అల్లు అర్జున్ కలవలేదని అసెంబ్లీలో సీఎం చెప్తూ యాక్చువల్ గా కలవకుండా కావాలని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టింది కూడా సీఎంఏ. ఇదంతా ప్లాన్ డే అని తెలిసింది. దీంతో అల్లు అర్జున్ ఫైనల్ గా బెయిల్ వచ్చేసింది. దీంతో వెంటనే కిమ్స్ లో ఉన్న శ్రీతేజ్ ని కలవడానికి అల్లు అర్జున్ వెళ్లారు. అయితే బాయ్ కొత్త లుక్ చూసి ఎవడొస్తాడో రండ్రా అని అంటే, ఎవడు రాడు, వాడే వెళ్ళి సంతకం పెట్టి రావాలన్నాడు. దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. దీనికి ఒక ఫ్యాన్ వచ్చి, లాస్ట్ కి ఫ్యాన్స్ డిఫెండ్ చేయలేని స్టేజ్ కి తీసుకొచ్చావు, నాకు ఓపిక కూడా లేదు, నీకు అంతగానం చెప్తున్న అర్థం కదా, బయట ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో మెచ్యూర్ గా నేర్చుకోరా బాబు, అల్లు శిరీష్ నువ్వైనా చెప్పరా అయ్యా అన్నాడు. నెక్స్ట్ గేమ్ చేంజర్ విషయానికి వస్తే, రీసెంట్ గా విజయవాడలో జరిగిన కట్అవుట్ లాంచ్ ఈవెంట్ కి జనాలు లేరని చెప్పి మన రామ్ చరణ్ పిఆర్ శివచరి టీం అక్కడ ఉన్న యూత్ కి తలా 400 ఆఫర్ చేస్తే, వాళ్లే తిరిగి 800 ఇస్తాం, ఈవెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమన్నారంట. అలాగే ఆ తర్వాత రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగి ఆర్సీ ఫ్యాన్స్ మరణించారు. అయితే డిప్యూటీ సీఎం గారు, ఇది జగన్ గవర్నమెంట్ లో రోడ్లు వేయకపోవడం వల్ల ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగిందని అంటే, ఎర్ర డెవలప్మెంట్ లేదనేగా మీకు ఓటేసింది, ఇప్పుడు ఎవడు స్తున్నారు మరి, ప్రాణం పోతే బాధపడడం మానేసి పాత గవర్నమెంట్ మీద ట్వీట్స్ వేస్తున్నారు, అందుకే అన్నది హీఈస్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు ఒకడు వచ్చి, పవన్ కళ్యాణ్ 10 lakhs, ఆర్సీ 10 lakhs, దిల్ రాజు 10 lakhs, ఇదిరా క్విక్ రెస్పాన్స్ అంటే ముష్టెదవా అని అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తే, అల్లు అర్జున్ 1 crore అండ్ హాస్పిటల్ చార్జెస్, సుకుమార్ 50 lakhs, మైత్రి 50 lakhs, ఇదిరా హెల్ప్ చేయడం అంటే ముష్టి ముండా కొడక అని పీకే అని ట్యాగ్ చేశాడు. అల్లు అర్జున్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ జైల్ అని మెన్షన్ చేయరా వాడంటే, ఆఫ్టర్ పరిటాల్ రవి అని మెన్షన్ చేయరా పావలాగా అన్నాడు. అప్పుడు అల్లు అర్జున్ విత్ హిస్ జైల్ మేట్స్ అని మూయిస్తే, ఇంకొకటి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చొని చూడు, దిస్ వీడియో విల్ హాంట్ యూ ఫర్ లైఫ్ టైమ్ అని పీకేనంటే, 2 years బ్యాక్ మా ఫ్రెండ్ శివాజీ అనే ఏ ఫ్యాన్ పుష్ప మూవీ చూసి వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు, దొంగనా కొడుకు అల్లు అర్జున్ కనీసం రాలేదు, ఫోన్ కూడా చేయలేదు అన్నాడు.
పుష్ప 2 మూవీ నుంచి 2 మాటలు పుష్ప 2 మూవీ ఎలా ఉంది నువ్వు చూసా అన్నావు కదా పుష్ప సినిమా బాగుంది. మన నైట్ చూసాను, ఇప్పుడు మళ్ళీ చూసాను. బాగా చేసే కట్టుబడినాడు కానీ ఒరే అల్లు అర్జున్ గా పైకి ఒకటి అందరూ కానీ అక్కడ అవసరం మొత్తం ఫోన్ చేస్తలేదా ఏనా? అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హెయిర్ స్టైల్ అల్లు పుష్ప 2 వాడు మొట్టెట్టుంది, వాడు పాయింట్ ఎట్టిన అవసరం ఉంది. commercial items, which is the best theater experience that you have? All shit, you know. Like in Pushpa 2, one girl is dancing. That's horrible. And Rashmika Mandana is doing one circus, you know, with a hero, you know. But It's very, collection wise, it's the all time biggest collection. I mean, it's not collection, you know. You can sell Bonda also. There'll be a good collection. You can sell Idli also. The thing is, have you made a good film and with collection, so that you can value it. Otherwise, collection, anything can be collection. Okay. So collection and art, they don't come together. You can't appreciate it. Okay. ఆలోచించడానికి రాలేదండి. పెద్దాపురంలో ఆదివారం మేము ఎంతో నరకం అనిపించాం. ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని పోలీస్ వానా తొండి హాస్యం ఒక్కసారి చూడు ఇచ్చాను కదా మాస్టర్ హాస్యం అంతేనా? హాస్యంలో చాలా టైప్స్ చెయ్యి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిపారు నువ్వు, ప్రజలు బుర్రను దొబ్బేసినోడివి. ఇప్పుడు చేయలేవా? చాలా హాస్యం ఒకటేనా? 10 ఇవ్వు. అది బాగుంది. నెక్స్ట్ కి వెళ్తే అమెరికా తెలుగు కమ్యూనిటీ తానాలో 30 crore ఫండ్ స్కామ్ జరిగితే ఎన్టీఆర్ సోలో హైయెస్ట్ $2 million లైఫ్ టైం ఉంది. సడన్ గా ప్రీమియర్స్ $2.7 million అంటే ఆ మాత్రం స్కామ్ చేయకపోతే ఎలా? ఇట్స్ ఓకే అన్నారు. ఇక ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తీసేయాలని ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంటే గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడన్నాడు. ఇక లాస్ట్ గా ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ కమింగ్ టు ఏపీ, అమరావతి టు విజయవాడ ఇన్ 5 minutes అని అప్పట్లో అంటే జస్ట్ నో విజిటెడ్ వరల్డ్ క్లాస్ హైపర్ లూప్ స్టార్టెడ్ బై సిబిఎన్ అని ఇప్పుడు అన్నాడు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు నెక్స్ట్ ర్యాండమ్ షిట్ కి వెళ్దాం. ఎస్ఎస్ఆర్ ఎంబీ ఫిల్మ్ లాంచ్ సందర్భంగా మర్యాద రామన్న తర్వాత మళ్ళీ ఫ్యాన్ బేస్ లేని హీరోతో చేస్తున్నావు జాగ్రత్త అని పీకే ఫ్యాన్ అంటే వీరమల్లు ఆంటీ రీమేక్లు తీసుకునే మీకెందుకు పెద్ద హీరో సినిమాల గురించి అన్నాడు. గుంటూరు కారం ఆశీర్వాద్ ఉప్పు తీసే మీకు ఎస్ఎస్ఆర్ ముష్టితో లాటరీ ఆల్ ద బెస్ట్ అని అంటే 8/8 డిపాజిట్లు కూడా పొత్తులో డీసీఎం అయ్యాడు, దీనికి మించి లాటరీ ఏముంటుందిరా అన్నాడు. పోనీ మబ్బుగాడిని పార్టీ పెట్టి పోటీ చేయమని చూద్దామని క్లోజ్ చేశాడు. ఇదే విషయంలో అనిల్ రావిపూడి ఎలివేషన్ ఇస్తే అంతా బాగుంది కానీ ఎస్ఎస్ఆర్ ఎంబీ నుండి డైరెక్ట్ గా మైండ్ బ్లాక్ కి తెచ్చాడు కాన్వర్సేషన్. అక్కడ కొంచెం షేక్ అయ్యా, జస్ట్ సేయింగ్ బట్ ఏం పర్లేదు 2030కి మనమే కొడుతున్నాం అని రాగడి అంటే నువ్వు అతి బ్రో అన్నాడు. మనకు కావాల్సింది గ్లోబ్ ట్రాటింగ్ బ్రో, గుంటూరు ట్రాటింగ్ కాదని క్లోజ్ చేశాడు. इस फिल्म का बजट होने वाला है 1000 crore, यानी कि ये इंडिया की मोस्ट एक्सपेंसिव फिल्म होने वाली है. एंड जाहिर सी बात है यार, 1000 crore बजट है, मतलब आधा पैसा तो महेश बाबू के एक्सप्रेशन, सॉरी मतलब जो भी हो, एनी टाइम ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని. ఎవరు పెంచారంటే ఆవిడ కదా పెంచాల్సింది. మీరే అన్నారు సార్, మీ అమ్మది మీద లవ్ స్టోరీ.
మునిగిపోయారు షాప్ రాజా నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన ఒక సభలో నాకు పాకెట్ మనీ మా వదిన ఇచ్చేది, ఆ డబ్బుతో పుస్తకాలు కొందామంటే సరిపోయేవి కాదు. నా తొలి ప్రేమ రెమ్యూనరేషన్ 15 lakhs వచ్చాక అందులో 1 lakh తో బుక్స్ కొనుక్కున్నాను పీకే అంటే. బుక్స్ కొనడానికి డబ్బులు సరిపోలేదు, ఇంట్లో కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్ కింద చదువుకునేవాడని బాయ్ ఫ్యాన్ ఎగతాలు చేస్తే అనగనగా ఫ్యాన్స్ చూసి యాక్టర్ అయిన ఒక హీరో ఇంట్లో ప్లేస్ లేదని ఒక నైట్ మొత్తం జైల్లో పడుకున్నాడని కౌంటర్ వేసాడు. అప్పుడు అనగనగా ఫ్యాన్స్ వల్ల ఎమ్మెల్యే కూడా అవ్వలేని ఒక హీరో తల్లిని తిట్టిన పార్టీ వాడు ఎమ్మెల్యే సీట్ ఇస్తా అంటే రోడ్డు మీద పడుకున్నాడని క్లోజ్ చేశాడు. ఇంకా నా పేరు రాస్తే నెక్స్ట్ రీసెంట్ గా అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ బాబీ వస్తే తను పనిచేసిన అందరి హీరోల గురించి అడిగారు ఎక్సెప్ట్ ఎన్టీఆర్. దీంతో వికీపీడియాలో జైలు అవకాశం డైరెక్టెడ్ బై ఎన్టీఆర్ అని చేంజ్ చేశారు. అలాగే మాకు బాబాయ్ అంటే నాగార్జున అని ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకడంటే, మాకు అబ్బాయి అంటే రామ్ చరణ్ అని బాలయ్య ఫ్యాన్ అన్నాడు. అలాగే రామ్ చరణ్ గారి ఇండస్ట్రీలో ఉండాలంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉండాలంటే చిరంజీవి గారి సపోర్ట్ కావాలి, మాకెవడి సపోర్ట్ అవసరం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే, నువ్వు పెట్టిన వీడియోలో ఉన్నోడి పేరు బాబరాజాం ఏంట్రా, తాత పేరు ముందు జూనియర్ అని తగిలించుకొని సపోర్ట్ లేదంట అని పీకే ఫ్యాన్ అన్నాడు. అలాగే బాలయ్య ఫ్యాన్ వచ్చి పందులకు ఒక ప్రశ్న, ఈ షోకి బాలయ్యని ఎందుకు పిలవలేదని అడిగితే, ఈ షోకి బ్రెయిన్ తో పని ఉంటుందని పిలవలేదు అనుకుంటా బ్రో అని క్లోజ్ చేశాడు. మొన్నటి దాకా కూడా మా బాబాయ్ ఫ్యాన్స్, మా తాత ఫ్యాన్స్, నా కొడుకుని లేపింది ఎవర్రా? టీడీపీ ఫ్యాన్స్, టీడీపీ నమ్ముకున్న కులాలు, కమ్మ కులం లేపింది ఆ లంచోడి. సైడ్ క్యారెక్టర్ ఏంట్రా? సైడ్ క్యారెక్టర్ కాదురా ఉంగమ్మ. ఆ జక్కనగడ తారక్ నువ్వేరా మెయిన్ హీరో అని చెప్పి నన్ను కొండెరిపుకొని చేశాడు. పేటిఎం కరో వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పడ్డారా లంబిడి కొడక. చిన్నగా మాట్లాడుతున్నాను. ఏం బేసికల్గా ఏం జరిగిందంటే, వెంకటేష్ మామ ఫోటో పడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ది స్లైడ్ వెయ్యాలి. అది దాని తర్వాత బ్రేక్ టైంలో అది జరిగింది ఏంటంటే, మా ఊడితో సినిమా తీసావు కదా అంటే జైలో ఒక తీసానండి, దాంట్లో 3 క్యారెక్టర్స్ చేశాడు, బాగా చేసిన మా ఊడు చేస్తాడుగా అని చెప్పి క్లియర్గా అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి దానికోసం దానికోసం అనలేదని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ వాళ్ళందరూ మా ఊడు అనే క్లియర్గా మేము విన్నాం. బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ మా ఊడు అని అన్నాడు. వాళ్ళని ఓన్లు చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఏముందో ఆహా వాళ్ళతో మాట్లాడుకోమనండి. అది ఎందుకు క్వశ్చన్ అనలేదు, అది బాలకృష్ణ గారికి సంబంధం లేదు. ఇక లాస్ట్ గా ఒక అమ్మాయి ఇన్స్టా రీల్ పెట్టి దిస్ ఇస్ మాసెస్ట్ మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అని అంటే, ఏముంది మోడర్న్ అమ్మాయిలందరూ ఇదే గోల అదే ఎక్స్ప్రెషన్. షీఈ్ ఐఐఎం బెంగళూరు అలుమ్నై, షో సమ్ బ్లడీ రెస్పెక్ట్. బొచ్చు అలుమ్నై అయితే రెస్పెక్ట్ ఇవ్వాలా? మా ఫ్రెండ్స్ ఎంబీఏ చేస్తున్నారు, వాళ్ళకి కూడా గాడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? గాడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వమని ఎవడు అడిగాడు? నీలా కమెంట్స్ పెట్టుకునే అంత ఖాళీ కాదు షీ అచీవ్డ్ సంథింగ్ అని చెప్పా. నేను ఎంత ఖాళీయో నువ్వు అంత ఖాళీయో, ఆమె కూడా అంతే ఖాళీ రీల్స్ చేసుకుంటూ. మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అంటే అంతేం లేదని చెప్పా, నీకెందుకు కాలిందో నాకు తెలియదు. అయినా డిగ్రీస్ చూసి రెస్పెక్ట్ అయితే ఇవ్వలేం. నేనేంటని అడిగావుగా, నేను ఐటీ జాబ్ చేస్తా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నువ్వేంటి? ఐఎమ్ సారీ, నీ పర్సెప్షన్ అర్థం కాలేదు. నాది 2024 బీటెక్ పాస్డ్ అవుట్, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, అండ్ నా క్యాట్ 98% వచ్చింది ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. కానీ ఇంట్లో ఇంటర్వ్యూ కూడా పంపలేదు. సో ఎవడైనా ఐఏఎం అంటే పర్సనల్ గా తీసేసుకుంటా. ఓ సారీ టు హియర్ దట్ బ్రో, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఐ హోప్ యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. కోయ్ కోయ్ కోడిని కోయ్, మసిటిగాలు మంత్రగాలు పిత్రిగాలు జాంజ కండ్రో. ప్లీజ్ వైబ్ దిస్ సాంగ్. Vibing to this song. రేలా రే రేలా 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 రే.
ಸೂಪರ್ What are the essentials to you? What makes cinema? I think what makes cinema to me, I think ultimately. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడు కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? మీకు అర్థం కావట్లేదు. బయట సొసైటీ వేరే ఉంది. ఒక్కొక్కరు డబల్ వర్క్ చేస్తారు బయట. మీరేంది బ్రో ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రదర్ గురించి చెప్తా. ఆయన్నే బోరబండ చిన్న. ఈ బ్రదర్ వీడియో తీయడానికి మా విలేజ్ దగ్గరకు వచ్చాడు. నేను ఆ బ్రదర్ దగ్గరకు పోయి, అన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తావు కదా అని అడిగిన. అడిగితే అవునని చెప్పిండు. అన్న నువ్వు ఏం జాబ్ చేస్తావు, నీ శాలరీ ఎంత అని మళ్ళీ అడిగితే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, నా శాలరీ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పిండు. నేను షాక్ అయినా. ఎందుకంటే మనోళ్ళు ఒక్క జాబ్ కూడా సరిగ్గా చేయరు. అట్లాంటిది ఈ బ్రదర్ 2 పనులు డైలీ చేస్తుండ్రు. ఈ రీల్ ని ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంది బ్రో అంటే, మనం ఒక జాబ్ చేయడానికి చాలా టెన్షన్ పడుతున్నాం, కానీ ఆ బ్రదర్ 2 jobs డైలీ చేస్తుండు. 1 lakh ప్లస్ శాలరీ వస్తుంది. ఇంకా సెకండ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఎర్న్ చేస్తుండు. సో అందుకే రిచ్ పీపుల్ లాగుంటారు, పూర్ పీపుల్ లాగుంటారు. ఆలోచించి లైక్ చేసి ఫాలో. Do you have a body count? Do you know yours? I don't know my official body count. If I would estimate, I would say somewhere in around 2,500. Katti sutti palugu para. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. తాడేకదానంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొల్తాడు, ఇక్కడ కడితే ఉరితాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. బ్రేక్ తర్వాత మన మెయిన్ టాపిక్ గేమ్ చేంజర్ లోకి వెళ్దాం. మెగా హీరోస్ టాప్ 3 US ప్రీ సేల్స్ 3 days బిఫోర్ రిలీజ్. నాన్ అల్లు అర్జున్ గేమ్ చేంజర్ 570K, భీమ్లా నాయక్ 350K, బ్రోద్ అవతార్ 170K, ఫేస్ ఆఫ్ మెగా రామ్ చరణ్ అని వేస్తే గేమ్ చేంజర్ XD PLF షోస్ 210, గుంటూరు కారం 121, గేమ్ చేంజర్ ఓవరాల్ షోస్ 1410, గుంటూరు కారం 1314, గేమ్ చేంజర్ సేల్స్ 575K, గుంటూరు కారం 710K, గేమ్ చేంజర్ ఆక్యుపెన్సీ 12%, గుంటూరు కారం 18%. ఎక్స్ట్రా షోస్ కావాలంటే ఎదవల్ కాని ఒకడు. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ దేవరా 1.93 million, గేమ్ చేంజర్ 570K. అంటాంరా కొడకల్లరా బరాబర్ అంటాం. ఆర్సీకి ఎన్టీఆర్ పక్కన యాక్ట్ చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని ఒకడు. 24 hours ట్రైలర్ లైక్స్ లైగర్ 561K, గేమ్ చేంజర్ 541K అని అంటే ఆ రేంజ్ లెస్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో కంపేర్ చేయకండి రా బాబు మమ్మల్ని అని వీడీ ఫ్యాన్ అన్నాడు. ఒక పక్క గేమ్ చేంజర్ ఈవెంట్ కి వచ్చిన 2 ప్రాణాలు పోతే ఇక్కడ మన సో కాల్డ్ ఇండస్ట్రీ పెద్ద ఏం పట్టించుకోకుండా ఫ్యాన్స్ మీట్ పెట్టుకుంటున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ దిస్ అని ఒకడు. అరవింద్ చెర్రీ, శాండీ డి ఇలా ఎవరైతే అల్లు అర్జున్ టార్గెట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారో వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అని ఒకడు. ఒక 10 days కోసం 13 బిగ్ ఇన్స్టా పేజెస్ హైర్ చేసుకున్నారంట. 10 days ఏం వేయాలో కూడా వాళ్ళే చెప్తున్నారంట. జీసీ బుకింగ్స్ గ్రేటర్ దాన్ రీసెంట్ మూవీస్, ఆఫ్టర్ RRR ఆర్సీ క్రేజ్ గ్రేటర్ దాన్ ఎన్టీఆర్, జీసీ బుకింగ్స్ గ్రేటర్ దాన్ దేవరా, నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్, నార్త్ క్రేజ్ గ్రేటర్ దాన్ ఆల్ రీసెంట్ ఫిల్మ్స్. ఇలా 6 to 7 లైన్స్ ఇచ్చారంట. నార్త్ జర్నలిస్ట్ కూడా హైర్ చేశారని టాక్. బ్యాక్ ఎండ్ లో డాడీ, పెద్ద బాబాయ్ క్యాస్ట్ మీట్స్ అండ్ ఫ్యాన్ మీట్స్ పెడుతున్నారు. మెగా మాఫియా ఇస్ రియల్ అని ఇంకోటి పెట్టారు. దీంతో మీ అండ్ మై ఫెలో వైసీపీఎన్స్ బాయ్కాటింగ్ గేమ్ చేంజర్ అని వేస్తే మిమ్మల్ని స్టేటే బాయ్కాట్ చేసింది కదరా అని ఒకడు. గేమ్ చేంజర్ టైటిల్లో 11 letters ఉన్నాయని ఎంత పగబట్టారేంట్రా అని ఇంకోడు అన్నారు. ఇక గేమ్ చేంజర్ చెన్నై ఈవెంట్ కి ఫ్యాన్స్ రాకపోవడంతో క్యాన్సిల్ చేశారు. అలాగే శంకర్ ఇండియన్ 3 కంప్లీట్ చేయలేదని చెప్పి తమిళనాడులో రిలీజ్ ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ప్రెజర్ చేస్తుందంట. అలాగే కర్ణాటక అడ్వాన్స్ సేల్స్ దేవర ఓన్లీ బెంగళూరు సిటీ 2.15 crores విత్ ఇన్ 24 hours, గేమ్ చేంజర్ బెంగళూరు సిటీ ప్లస్ హోల్ కర్ణాటక 75 lakhs, ఆల్మోస్ట్ 30+ hours ఔకాత్ లెస్ అని వేస్తే బుకింగ్స్ తక్కువ ఉన్నాయని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ బ్యాక్అవుట్ అయిపోతున్నాడంట. అప్పుడు ఒకడు ఓయో అని అకౌంట్ వేసుకొచ్చి ఈ మూవీ రిలీజ్ వల్ల మా బిజినెస్ దెబ్బతింటుంది, జనాలు ఓయో రూమ్ కాకుండా థియేటర్లో సీట్లు బుక్ చేసుకుంటున్నారని అంటే ఇంకోటి పొదలో అకౌంట్ వేసుకొచ్చి వీడి వల్ల నా బిజినెస్ కూడా అది బొక్కపడింది అన్నాడు. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ ఏ ఫ్యాన్స్ వచ్చి బుకింగ్స్ లో తమ క్రియేటివిటీ చూపించారు. 4-0, 4C, ఎన్టీఆర్ ఏ చెడ్డి అనే ప్యాటర్న్స్ వచ్చేలా టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. అలాగే అప్పుడు దేవర్ క్లైమాక్స్ ఆర్సీ ఫ్యాన్ లీక్ చేసిన దానికి రివెంజ్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి 2 days లోపు HD ప్రింట్ లీక్ చేస్తామని అంటే నో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్ అండ్ పైరసీ విల్ బి టాలరేటెడ్ అని ఒక పేజ్
ఎపిసోడ్ అన్నాడు. అప్పుడు ఒకడు వచ్చి సెకండ్ హాఫ్ లో DNA టెస్ట్ చేస్తారని చెప్పి అంజలి యాసిడ్ లోకి దూకి చనిపోతుందని లీక్ చేస్తే ఆ పేజోడ్ వచ్చి ఎనీ ఫార్మ్ ఆఫ్ పైరసీ ఇస్ పనిషబుల్ అన్నాడు. వీడు రెస్పాండ్ అయ్యాడంటే పక్కా ఇదే స్టోరీ అనమాట అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల్ చేశారు. అప్పుడు ఒకడు వచ్చి ఫేక్ కలెక్షన్స్ చూపించుకోలేక కాదు, ఆర్సీ ఈజ్ ఆల్వేస్ హంబుల్ అండ్ కంఫర్టబుల్ విత్ వాట్ ఈజ్. అయినా ఎవరు గ్లోబల్ స్టార్ ఊరికే అయిపోరు, హీ నోస్ అండ్ ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అని అంటే. నేను కూడా సేమ్ చిన్నప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇలానే కథలు అందరూ కాపీ కొట్టి పాస్ అయ్యారు, నాకు అలా ఇష్టం లేదు డాడీ అని చెప్పేటోడిని, ఈ లెక్క నేను కూడా గ్లోబల్ స్టార్ అండ్ బాయ్ ఫ్యాన్ అన్నాడు. దీంతో లాస్ట్ కి ఎంబీ ఫ్యాన్ వచ్చి ట్విట్టర్ లో గేమ్ చేంజ్ అని డిగ్రేడ్ చేసే ఎన్టీఆర్ ఏ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, ఈ మూవీ ఓన్లీ ఆర్సీది కాదు, ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టం ఉంటది, మూవీ హిట్ అయితే మన TFI స్టాండర్డ్స్ పెరుగుతాయి అని యునైటెడ్ TFI డ్రామాలు ఏ చెడ్డిగాడైనా ఆడితే కనికరం లేకుండా అని క్లోజ్ చేశాడు. ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు లేదు అసలు. బాహుబలి ప్రభాస్ ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్, సహజమైన కథలతో పట్టుకురావాలి. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. అందుకే ఎవడు సూపర్ స్టార్ నన్ను ఎవడు చేయలా. నా స్టార్డమ్ ఒక్కొక్కటి నేను సంపాదించుకున్నాను. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు. ఇంకా హీరోస్ పేర్లు అందరూ చెప్పు ఒకసారి, మర్చిపోయి. ఘట్టంనేని మహేష్ గారిని ఇష్టపడతారు. జై జనసేన. కేవలం ఏపీలోనే కాదు, ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అఖిల భారత చిరంజీవి గారి అసోసియేషన్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, అఖిల భారత చిరంజీవి గారి, అలాగే అఖిల భారత చిరంజీవి గారి యువత స్వామినాయుడు గారు, పవర్ స్టార్ అభిమానులు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాగే మేము కూడా చిరంజీవి గారి అభిమానులు. అలాగే జనసేన పార్టీ నాయకులు. తెలుసు మీరందరూ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని తెలుసు. రిమూవ్ చేసిన ఒక్క నిమిషం రిమూవ్ చేసిన మ్యూట్ చేసిన అస్సలు బాగోదు, దెంగేస్తా ఒక్కొక్కని చెప్తున్నా, కోఫాన్స్ అయినా ఎవడైనా. నేను అదే వద్దా బ్రో, కమ్మోడు కొన్నాడు బ్రో, మా ఏదో మొత్తం మాకు అవసరం చేద్దాం, వాడు నష్టంలో అనుకుంటాం మేము. గ్లోబల్ బుకింగ్ కరెక్టే, మాకు వాడు నష్టంలో అనుకుంటాం మేము, అందరూ అట్లా మేము. అదే ఒక కాపుడు కొని ఉంటే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసేవాళ్ళమే. కమ్మోడు కొన్నాడు కంటే మేము బుక్ చేయట్లేదు, వాడిని మేము బాగు చేయాలి, మా డబ్బులతో మేము కొని వాళ్ళు బాగు చేయాలి వచ్చినది. మేమేదో మా డబ్బులతో మా కులపోల డబ్బులతో, మా కుల సంఘాల డబ్బులతో, మా కుల పిచ్చితో మేము ఏదో ఫ్లెక్సీ ఒక కట్టడం పెట్టుకున్నాము. మీకు వచ్చిన నొప్పి ఏంటి చెప్పండి. So the screen presence of Ram Charan Garu, like he's done an excellent job in terms of performance, and there are like different characters in the movie, and each one demands a different way of performance, and he's done it in ease. Also, his look wise, he is sort of muscular and he's got a Greek god sort of look. His jawline is long, and I've admired this sort of features. His facial, and he is like one like the textbook example of a masculine, and he's done his body and six pack and all in this movie, and he is looking neat. For me, he is looking cool. For girls, probably look hot. Much and endo maatladali, but seeing all this, I'm speechless now. 6:45 గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ
మహేష్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, పైగా గ్లోబల్ స్టార్ అయినా, పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే ఎక్కడ లేడు. గ్లోబల్ మీద ఉన్న స్టార్నే గ్లోబల్ స్టార్ అంటారు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు అయితే లేరు. ఎవరు సార్ అంటే గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ని గ్లోబల్ స్టార్ అంటారు. అదే అవును, మరి భూమి మీద ఎవరున్నా స్టార్ చెప్పు నువ్వు. గ్లోబల్ స్టార్ అని ఎవరికైనా పేరు ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి? సూపర్ స్టార్ ఏనో, మెగాస్టార్ ఏనో, ఇంకేదైనా స్టార్ ఏనో, ఆఖరికి ఏదైనా బర్రీ స్టార్ అని రకరకాలుగా ఏనో, స్టైల్ స్టార్ ఏనో, ఐకన్ స్టార్ ఏనో, కానీ గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరు వినలేదు. కృష్ణ మనోహర్ ఐపీఎస్ రానా రాకి రాజ్ సార్ కి సార్ ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. గేమ్ చేంజర్ అంటాడు వాడేమన్నా ఆకాశంలోకి వెళ్ళి పుట్టిండా? నా కొడుక బాలకృష్ణ సినిమా ముంగట ఇది ఒక బొచ్చు. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? తప్పు కదా సార్, అలాంటి తప్పులు చేయకూడదనే కదా సార్ పద్ధతిగా ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాం. సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. రెస్ట్ ఇన్ పీస్ గౌతమ్ గంభీర్ అంట, నలుగురు పేడు కుక్కలు. వాడు గనక నిజంగా చూస్తే మీ వాడికి అసలు ఓడి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మీ వాడికి ప్లేస్ లేకుండా చేస్తాడు ఆ కుక్కకి. అది గుర్తుపెట్టుకోండి, మీ లెవెల్స్ ఏంటో గుర్తుపెట్టుకొని నోరు మూసుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేయండి. ఇప్పుడు ఏదో టెస్ట్ ఫార్మాట్ లో పోయారు, నోరు మూసుకొని స్కూల్ మూసుకొని పక్కన ఉండండి, ఒక మూల కూర్చోండి. ఏదో ఆ డ్రింక్స్ సప్లై చేయండి రేపు వచ్చి, కేఎల్ రాహుల్కి విరాట్ కోహ్లీకి డ్రింక్స్ సప్లై చేయండి రేపు వచ్చి. అట్లన్నా కనీసం సాటిస్ఫై అయ్యి రేపొద్దున ఓడిఐలో ఉంచుతాడు. లేదు మీరు రెస్ట్ ఇన్ పీస్ రిప్పు గిప్పు అని వేసారంటే రేపొద్దున వాడు మీరు ఓడిఐ టీంలో కూడా లేకుండా తన్ని తెరివేస్తాడు, ముడ్డి మీద తన్ని. దయచేసి మీ లెవెల్స్ ఏంటో తెలుసుకోమండి. మీరేం ఒక్క నిమిషం ఆగు, మీ లెవెల్స్ ఏంటో తెలుసుకోండి. మీరేం విరాట్ కోహ్లీ కాదు. మీరు విరాట్ కోహ్లీ లేకపోతే బ్రాడ్కాస్టర్స్ బ్యాక్అవుట్ అయిపోయి మాకు బ్రాడ్కాస్ట్ సిరీస్ మొత్తం మాకు కావాల్సిందే, మా రెవెన్యూ దెబ్బతింటని చెప్పడానికి. రోహిత్ శర్మ గారు రేపు మాపు ఆ ఇండియా గల్లీ ఆ ధరావి స్ట్రీట్స్ దాటితే వాడు ఎవడానికి గుర్తుపట్టాడు. అలాంటి మోటుగాలు 100 మంది ఉంటారు టౌన్లకి. ఆ పందిగాన్ని చూసి ఎవడు గుర్తుపట్టాడు ఇండియా దాటితే వాడిని. వాడేం విరాట్ కోహ్లీ కాదు వరల్డ్ వైడ్ పాపులర్ అవడానికి. మూసుకొని గౌతమ్ గంభీర్ గారు చెప్పు చేతలో పడి ఉన్నాడు, లేకపోతే ఓడిఐ ఫార్మాట్ కూడా తన్ని తరిమేస్తాడు. విరాట్ కోహ్లీ న్యూమరో యూనో, విరాట్ కోహ్లీ రేంజ్, విరాట్ కోహ్లీతో కంపారిజన్ స్థాయి స్థానం మీకు ఎప్పటికీ లేదు, రాజు కూడా. మీ బతుకెంత మీరెంత చూసుకొని బతకండి. మీకు కేఎల్ రాహుల్ చాలా ఎక్కువ, విరాట్ కోహ్లీ గ్రూమ్ చేసిన కేఎల్ రాహుల్ చాలా ఎక్కువ. మాకు 6 ఓవర్సీస్ సెంచరీలు ఉన్నాయి, మీకు ఒక్క సెంచరీ ఉంది. 15 సంవత్సరాల ముక్కి మూలికి ఏడిస్తే వచ్చిన సెంచరీ మీ బతుక్కది, గుర్తుపెట్టుకోండి. ఓకే పీపుల్, రేపు చూద్దామమ్మా, రేపు కలుసుకుందాం. రేపు పొద్దునే జస్ప్రీత్ బుమ్రా టాస్క్ వస్తాడు. బుమ్రా టాస్క్ వచ్చాక మనం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. బాయ్ చందన్, గుడ్ నైట్. మంచి స్పేస్. బాయ్ చందన్.